నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, ఏదో ఒక సందర్భంలో మనం ఈ నెలలో ఆల్టర్నేటివ్ డేస్ లో మనం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నాం, కానీ సరిగ్గా పోలేదు. ఎంత మాట్లాడుకున్నా కూడా నాకు బాధ వేసింది. అది పాజిటివ్ నెగిటివ్ తెలియదు, కానీ మాటలైతే మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఆయన ఒక కామెంట్ చేశారు అబౌట్ పేరెంట్స్ గురించి, బ్రదర్ గురించి, ఫ్యామిలీ గురించి. దాని గురించి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఏం చెప్తారు? మంచో చెడో ఎందుకు విజయ్ దేవరకొండ గురించి ఇదంతా మాట్లాడుకున్నాం అంటే, ఒకటి కావాలని ఆయన మీద ఆయన ఏం మాట్లాడినా గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఒకరు మనలాంటి వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని. తర్వాత కావాలని పోక్ చేశారు, నువ్వు ఆ సినిమా గురించి చెప్పావు కదా, చావా గురించి, మరి పూలే గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అన్నారు. నీకెందుకురా బాబు, మీ చావేదో మీరు చావండి అనుకున్నాం. తర్వాత కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఆ సినిమా ఆయన పోస్ట్పోన్ చేశాడు, అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్గానే తీసుకున్న ఈ టాపిక్ అందరికీ వర్తిస్తుంది. బేసిక్లీ తనేం చెప్పాడు అంటే, పేరెంట్స్ని అంటే సినిమా వాయిదా పడింది, కొంచెం లిటిల్ హాలిడే టైమింగ్ వచ్చింది. నువ్వు హాలిడే టైమింగ్ దొరికితే ఎక్కడికి వెళ్తావు? ఏదైనా టూర్ వేద్దాం అనుకుంటూ డబ్బులు ఉంటాయి, అందరం అలాగే అనుకుంటాం. విజయ్ దేవరకొండ ఏం చెప్పాడు అంటే, చక్కగా పేరెంట్స్ని తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు. టైం దొరికినప్పుడల్లా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒక కౌగిలింత, ఒక చిన్న ముద్దు పేరెంట్స్ దగ్గర మనకు ఎప్పుడూ అవసరం. వీలైనంత వరకు, అంటే ఎప్పుడు దొరికినా సరే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎటు వెళ్దాము, 3 రోజులు గ్యాప్ వచ్చింది అనే బదులు ఎక్కడికో ఎందుకు, ఇంట్లో నీ అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నో, ఎవరో చెల్లో ఉంటే కలిసి ఒక దగ్గరికి వెళ్ళండి. అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు అన్నట్టుగా చెప్పాడు. సో దీని గురించి కూడా ఇప్పుడు మనం కూడా మాట్లాడుకోవాలి. ఈవెన్ నేనైనా సరే స్వర్ణ, కొన్ని 4 రోజులు గ్యాప్ వస్తే ఇంటికి వెళ్ళొచ్చు కదా, మమ్మీతో ఎటన్నా వెళ్ళొచ్చు కదా, అవే ఉండవు. ఎటో పోవాలనిపిస్తుంది. అందరికీ మెసేజ్లు చేస్తారు, నాకు 3 days లీవ్, 3 days లీవ్, ఎటెళ్దాం చెప్పు. అరే ఎటెళ్దాం, వాళ్ళు కూడా, నేను కూడా ఫ్రైడే సాటర్డే సండే తీసుకుంటా, ఇటెళ్దాం, పోనీ గోవా వెళ్దామా, ఇక అది రెగ్యులర్ డెస్టినేషన్, ఇంకా అటు పోదామా, ఇటు పోదామా, ఇవన్నీ వదిలేసి జస్ట్ ఒక్క పూట ఇంట్లో స్పెండ్ చేస్తే, అంటే మనము పండగ వస్తేనే ఇంట్లో ఉండాలనుకుంటాం, కానీ మనం ఇంట్లో ఉన్న రోజులు పేరెంట్స్కి పండగ అని మనకు తెలియదు. కాదా చెప్పు. ఇప్పుడు మదర్స్ డే మీద జోకులు వస్తాయి, ఎట్లాంటి కార్టూన్లు గీస్తూ ఉంటారు. మదర్స్ డే అంట కదా, ఆ పిల్లలందరూ వచ్చేసి సెల్ఫీలు తీసుకొని వెళ్ళిపోయారు, ఇంక ఇవన్నీ నేనే దోముకుంటున్నా అన్నట్టు వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి, లేదు ఈరోజు ఉగాది, మేము ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఇంట్లో ఉండాలి? ఆ రోజు పొద్దంతా తల్లి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. పొద్దున ఉగాది పచ్చడి చేసుడో, తర్వాత వడలేయడమో, లేదా పూర్ణాలు వేయడమో, మధ్యాహ్నం నాన్ వెజ్ వండడమో, లేదా వెజ్జో, తర్వాత ఇంకోటి. ఇక మనల్ని మేపడమే ఆవిడ పని, సరిపోయింది. ఆమెకు ఆ రోజు పండగ అంటే పిల్లలకి ఇన్ని రకాలు వండి పెడితే వాళ్ళు సంతోషిస్తారు. యాక్చువల్గా దే ఆర్ వర్కింగ్ డే అంతా నాన్ స్టాప్. పండగ మనకి, వాళ్ళకి కాదు. పొద్దున్న సాయంత్రం కిచెన్లో నూనె ముందు మాడుతూ ఉంటారు వాళ్ళు కూడా. అయినా సరే అమ్మయ్య పండగ అయిపోయింది, బాయ్ అని వచ్చేస్తాం. మళ్ళీ సంక్రాంతికో లేకపోతే దసరాకో, అంతే, అంత మించి ఇంకే ఉండదు. కానీ ఎప్పుడు గ్యాప్ దొరికినా పేరెంట్స్తో స్పెండ్ చేస్తే మనకి అంత మించి ఇంకో ఆనందం ఉండదు అని ఆ ఫీలింగ్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే మహేష్ బాబుకు ఉంది. మహేష్ బాబు వాళ్ళ పిల్లలకు కల్పించాడు ఆ ఆనందాన్ని, కలిసి టూర్కి వెళ్తారు. కానీ ఒకటి, ఇది మహేష్ బాబు గారు Day 1 నుంచి, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచే హాలిడేస్ వచ్చాయంటే వైఫ్ తను 100%, తర్వాత పిల్లలు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎక్కువగా వాళ్ళ అమ్మగారితో ఉన్నట్టు, మహేష్ బాబు గారితోనే వాళ్ళ అమ్మగారు ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అవును, అట్లా. ఇంకా కొంతమంది, అంటే మనం వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సినిమా సెలబ్రిటీలు కాబట్టి. ఈవెన్ బయట కూడా మనం యూట్యూబ్లలో కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వంటలు చేస్తూ ఏదో చేసి, ఈరోజు మా పిల్లలు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది చూడండి, ఇదో వీళ్ళు అని చూపిస్తూ ఉంటారు. అదొక ఆనందం వాళ్ళకి. ఆవిడ రెగ్యులర్గా చేసే వంటలో ఎంత అద్భుతంగా చేసినా, పెద్ద వంటలు చేసినా ఏదో అనిపిస్తుంది. ఆ రోజు పిల్లలు ఎక్కువ మంది వచ్చారు కదా, జస్ట్ ఈజీగా అయిపోవడానికి 3 చేశారంటే అవి చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడడానికి కూడా. చెప్పిన ఇలా అకేషన్ పేరెంట్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళారు అనుకోండి, మీరు అన్నట్టుగా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏదో వండి పెట్టాలని ఆతృతే, అది ఇష్టం వాడికి, అది ఇష్టమా, ఈమెకి ఇది ఇష్టం అని వండుతూనే వెళ్ళిపోతారు. కానీ నాకు అనిపిస్తుంది, ఇలాంటి అకేషన్ లేనప్పుడు ఊరికే టైం స్పెండ్ చేయడానికి వెళ్ళామనుకో, ఇన్ని వంటలు ఉండవు.
అండ్ కొన్ని సందర్భాల్లో మీకు ఇంకోటి చూడు, కొన్ని ఆర్మీ జవాన్లు అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తారు. ఆర్మీ జవాన్లు లేకపోతే యూకే యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వీడియో తీసుకుంటే వాళ్ళ తెలియదు వాడు వస్తున్నట్టు, వాళ్ళ అమ్మకో నాన్నకో సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ వీడియోలు కూడా మనం బోల్డ్ చూస్తాం, లక్షలు వైరల్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఐదర్ మదర్స్ డేనో ఫాదర్స్ డేనో లేదా పండగలు వస్తేనో కాకుండా రెగ్యులర్ సందర్భాల్లో కూడా మనము పేరెంట్స్తో, అంటే ఇంకా పేరెంట్స్ అనే కాదు, పేరెంట్స్తో పాటు మన అక్క చెల్లి తమ్ముడు అన్న ఎవరున్నా అందరూ కలిసి జస్ట్ ఒక చిన్న డిన్నర్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అది బయటికి వెళ్ళాలని కూడా లేదు, నువ్వు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అని వీళ్ళు బయటికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్విస్ట్, బయటికి ఎందుకు వెళ్ళాలంటే ఆ మమ్మీ కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలి కదా. ఇంట్లో మేము అందరం ఉంటాం కరెక్టే, పాప మమ్మీ మాతో ఉండదు, వండుతానే ఉంటుంది. వాడికి ఏ విషయం, ఎవరెవరో ఇంకేం కావాలి చెప్పు, అంచుకి ఇదేసా ఇది ఓకేనా, ఇంకా అదేమంటావా, ఇంకాసేపు ఇది చేయమంటావా, తనకు కూడా ఉండాలి కదా ఒక చిన్న ఇదే. నాన్న కూడా ఇంట్లో ఉంటాడు, ఏదేదో పట్టుకొస్తూ ఉంటాడు మార్కెట్కి వెళ్ళి, అదో ఇదో ఇదో అదో. సో ఆల్ టుగెదర్ దే వాంట్ టు ఎంజాయ్ ఏ మీల్ ఆర్ సంథింగ్, ఏ హాలిడే. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదమ్మా. మహా అయితే చిన్న మెస్కి వెళ్ళినా 500తో అయిపోతుంది, ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని 500తో 1000 రూపాయలతో అయిపోతుంది. కానీ ఆ సంతోషం అంటే కొన్ని రోజులు కాదు, కొన్నేళ్ళు, ఆ జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆ ఒక ఫోటో ఏదైతే ఉంటుందో ఆల్బంలో కొన్ని తరాల పాటు గుర్తుండిపోతుంది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి మెసేజ్ ఇచ్చినట్టే కూడా. ఎగ్జాక్ట్లీ. సాధారణంగా ఇప్పుడు సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, వాళ్ళు ఏం చేసినా మొదలు చేస్తూ ఉంటారు, నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజులో ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదానికి అర్థమే మారిపోయింది, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. నిన్ను చూసి వాళ్ళందరూ నేర్చుకుంటారని కూడా లేదు. ఎట్లా అంటారో అనే దానికి ఏమన్నా గైడ్ లైన్ ఉందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటారో తెలియదు, ఏదో పిచ్చి పిచ్చి చేస్తారు, వాళ్ళు కూడా మన ఇన్ఫ్లుయెన్సర్స్ అనేస్తున్నాం అంటాం. అండ్ ఇప్పుడు ఈయన చూడు, నిజంగా ఈ ఫీజ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అవును, ఇది చూసి తన ఫ్యాన్స్ అందరూ కూడా ఫాలో అయ్యి మళ్ళీ ఫోటోలు పెడతారు. అవును, ఇట్లా 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 వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా ఇంట్లో ఉండడం కన్నా అప్పుడప్పుడు బయటకు పట్టుకెళ్ళాం అనుకో, అమ్మకి పని కూడా తగ్గుతుంది. అదే కదా రిలాక్స్. అంటే వీళ్ళు ఏమి అనుకుంటారంటే మనం ఇంటికి వెళ్తే అమ్మ సంతోషపడుతుంది అని, బట్ యు ఆర్ గివింగ్ అడిషనల్ వర్క్ అని తెలియట్లా. రోజు ఓ కూరో ఓ పప్పో తిని కరెక్ట్గా కూర్చుంటుంది, నువ్వు వచ్చి నెత్తి మీద కూర్చొని ఇన్ని చేయించుకుంటావు, అది సంగతి. ఓకే, సో అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి పాజిటివ్ కన్నా నెగిటివే బాగా స్ప్రెడ్ అవుతున్న టైంలో ఈ పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి అంటే కథ లోపలికి వెళ్ళకుండా తమ్నెల్స్ పెట్టి ఏది పడుతుంది మాట్లాడతారు కదా, అవి చూసి కూడా చాలా మంది నెగిటివ్ గానే ట్రోల్ చేశారంట. 100% తమ్నెల్ చూసి కూడా లోపల మ్యాటర్ ఏ ఉండదు. అవును. సో ఇది అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉండాలో విజయ్ దేవరకొండని చూసి నేర్చుకోవాలి. అండ్ మహేష్ బాబు గారు మాటలు అయితే మాట్లాడరు, చేతల్లో చూపిస్తారు. ఇప్పుడు ఆయన కూడా అటో ఇటో వెళ్తున్నప్పుడు అదే మనం కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఇంకొంతమంది సెలబ్రిటీలు ఏదో అన్నదానాలు ఏదో చేస్తూ చూపిస్తారు, మనం కూడా చేయాలని. చాలా మంది అలా చేసిన వాళ్ళతో ఇలా కూడా చేయొచ్చు, ఇక్కడ కొంతమంది ఉంటారు మనం ఇలా కూడా ఇవ్వచ్చు. చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ ఎలా ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అండ్ కొంతమంది అయితే వాళ్ళ చేతితోనే వండి పెట్టి మరీ పెడతా ఉంటారు. అవును, చాలా మంది ఉన్నారు. మంచిది, అలాగా చూద్దాం. థ్యాంక్ యూ.